అసలేంటి నీ ధైర్యం? ఇంకా 2 రోజుల్లో అవార్డు ఫంక్షన్, కానీ నువ్వు వెతుకుతున్న గాయత్రి గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. ఎలా పట్టుకుంటావు? ఎలా తీసుకొస్తావు? అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఎలాగైనా సరే నీలాంటి మోసగాళ్లకు, దుర్మార్గులకు శిక్షలు పడాలి తప్ప పదవులు కట్టబెట్టకూడదు. ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఎండి బాధ్యతలు ఇవ్వకుండా అడ్డుపడతాను. ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తాను. నిన్ను మాత్రం ఎండీని కానివ్వను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తావే? చంపేస్తావా నా మనవరాల్ని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మనవరాల్ని నువ్వు ఎండీగా కానివ్వవా? అడ్డుపడతావా? ఎందుకే నా మనవరాలంటే నీకంత కక్ష? తను నీకేం అన్యాయం చేసిందే? దాని మీద పడి ఏడుస్తున్నావు. నా మనవరాల్ని మా విద్యా సంస్థలకి ఎండీగా చేస్తే నీకేమిటే నష్టం? బామ్మగారు, నేను చెప్పింది మొత్తం విన్నట్టులేరు. చివరి నేనన్న మాటలు మాత్రమే విన్నట్టున్నారు. ఇప్పుడు నేను నిజం చెప్తే తను అర్థం చేసుకుంటుందో లేదో, కానీ ఇంత దూరం వచ్చాక బామ్మకి ఈ సత్య నిజమైన గాయత్రి కాదు అన్న విషయం తెలియాలి. అది కాదు బామ్మగారు. నోర్మై, ఇంకొక మాట మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడే వెళ్ళి నా కొడుక్కి, కోడలికి నీ గురించి చెప్పి నిన్నిప్పుడే బయటికి పంపించేయగలను. కానీ దేవకి నీ మీద పెట్టుకున్న విపరీతమైన నమ్మకం వల్ల నేను ఏదైనా చెప్తే తను నీలాంటి ద్రోహిని నమ్మాను అని ఏమైపోతుందోనన్న ఆలోచనతోనే నన్ను ఆపుతుందే. చూడు, బయటికి వెళ్లాల్సిన నిన్ను నా మనవరాలి విషయంలో జోక్యం చేసుకోవద్దన్న కండిషన్తోనే నువ్వు ఇంట్లో ఉన్నావు. అలాగే ఉండు, అంతేగాని నా మనవరాలి జోలికి రాకు. ఈ రోజు గనక ఏ కారణం చేతనైనా మా గాయత్రి ఎండీ కాకుండా ఆగిపోవాల్సి వస్తే అది ఏ కారణమైనా సరే దానికి బాధ్యత మాత్రం నీదే. అప్పుడు నేను నిన్ను క్షమించే పరిస్థితే లేదు. జాగ్రత్త. ఇలాంటి వాళ్లతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు రామా. హలో రాధా, ఉన్నావా? లేదంటే బామ్మ ఇచ్చిన వార్నింగ్కి నిల్చున్నట్టే పోయావా? అయినా నీది అంత తొందరగా పోయే గుండె కాదులే. ఇప్పుడు నాకు సపోర్ట్గా నానమ్మ కూడా ఉంది. ఇక నువ్వు నన్నేమీ చెయ్యలేవు. అంతా నాకు అనుకూలంగా నా మంచికే జరుగుతున్నట్టుగా ఉంది. చూసుకో మరి. ఈరోజు నువ్వు ఏదైనా అతి తెలివి చూపిస్తే నిజమైన గాయత్రిని తీసుకురావడం అటుంచి నువ్వే ఇంట్లో నుండి బయటకు వెళ్లే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఏం జరుగుతుంది మనోహర్? సడన్ గా ఒక దొంగని ఎండిని చేయాలనుకోవడం ఏంటి? తను దొంగ అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు రాదా. పాపం మేడం వాళ్ళకి తెలియదు కదా. పాపం పెద్దావిడి ప్రేమను అడ్డం పెట్టుకుని ఆ సత్య ఆడుతున్న నాటకం ఇదంతా. అవును మనోహర్, తను ఈ ఇంటి వారసురాలు అని మమకారపు పనులతో ఈ ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పబడిపోయాయి. ఎలాగైనా సరే మనం వాళ్ళకి నిజాన్ని తెలిసేలా చేయాలి. లేదంటే జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ సత్య ఒక్కసారి ఆ ఎండి చైర్లో కూర్చుంది అంటే ఎంతకైనా తెగిస్తుంది, ఏదైనా చేస్తుంది. అలాంటి పరిస్థితులని ఊహించుకోవటానికి భయం వేస్తోంది.
ఇప్పుడు ఏం చేద్దాం రాధా? ఇక్కడ ఉండి చేయటానికి ఏమీ లేదు మనోహర్. మనం వెంటనే కోదాడ వెళ్ళాలి. మొన్న మనం సేట్తో వెళ్ళి నగకి సంబంధించిన ఒక అడ్రస్ తీసుకున్నాం కదా. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్ లో ఎంక్వైరీ చేస్తే గాయత్రికి సంబంధించిన ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉంది. ఆ అడ్రస్ ని నువ్వు ఫోన్లో ఫోటో తీసుకున్నావు కదా, దాన్ని వెంటనే ఒక స్లిప్ అయిన రాయి. మనం వెంటనే బయలుదేరదాం. కానీ మేడం వాళ్ళు సాయంత్రం లోపు ఎండీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమన్నారు కదా. మనోహర్, ప్లీజ్ అర్థం చేసుకో. మనం ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్లి నిజమైన గాయత్రిని పట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. లాయర్కి డాక్యుమెంట్ సెండ్ చేసి ఫోన్ చేసి చెప్తే చాలు. ఫిజికల్ గా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక మేడం వాళ్ళకి ఏదో ఒకటి చెప్దాం. ముందు జరగాల్సింది చూడు. మనోహర్, లాయర్కి కావాల్సిన డాక్యుమెంట్స్ సెండ్ చేశాను. తనకు ఒకసారి కాల్ చేసి చెప్పు. లాయర్ గారు నమస్తే. సరేనండి, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మీరు వెంటనే ఇంటికి బయలుదేరండి. వచ్చి మేడం వాళ్ళని కలవండి. ఓకే సార్. ఓకే, ఇక వెళ్దాం పద. పద. మేడం. రాధా, మీరెక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును మేడం, ఈరోజు బయటికి వెళ్ళాలి. అందుకని. అదేంటి రాధా, ఈరోజు మన గాయత్రికి ఎండీగా బాధ్యతలు అప్పగించాలనుకున్నాం కదా. అలాంటిది ఈరోజు వేరే ప్రోగ్రాం పెట్టుకోవడం ఏంటి? లేదు మేడం, ఈ ప్రోగ్రాం ఎప్పుడో అనుకున్నాం, కానీ హడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయాం. అవును మేడం, గాయత్రి గారిని ఎండీని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాం. లాయర్ గారికి అప్డేట్ చేశాం. అతను డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకుని వస్తాను అన్నాడు. ఆ తర్వాత మీరొకసారి వెరిఫై చేసి సంతకం పెడితే చాలు. ఆ తర్వాత గాయత్రి గారు కూడా ఒక సంతకం పెడితే సరిపోతుంది. మేము సాయంత్రం వరకు వచ్చేస్తాం మేడం. అది కాదు రాధా, మీరు లేకుండా. దేవకి, వాళ్ళెప్పుడో అనుకున్నారట కదా, అలాంటిది ఎందుకు వాళ్ళని ఆపుతావు? వెళ్ళి రానివ్వు. వాళ్ళున్నా లేకపోయినా కార్యక్రమం జరగకుండా ఉండదు కదా. ఎలాగైనా ఈరోజు నా మనవరాలు ఎండీ అవుతుంది. అయ్యో బామ్మ, ఇలాంటి సమయంలోనే వాళ్ళు మన పక్కనుంటే ఏం చేస్తున్నారో చూస్తూ ఉండొచ్చు. లేదంటే బయటకు వెళ్ళి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం. పాపం గాయత్రి, ఆ రాదుంటే మళ్ళీ ఏం చేసి చెడగొడుతుందోనని కంగారు పడుతున్నట్టుగా ఉంది. అందుకే వాళ్ళు వెళతానంటే పంపించమన్నాను. అది కాదత్తయ్యా, లీగల్గా కానీ డాక్యుమెంట్స్ వైజ్ కానీ ఏమైనా ఇబ్బందులుంటే రాధా మనోహర్లలో ఎవరైనా ఒక్కరున్నా అన్నీ సెట్ చేసేస్తారు. లేదంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళిక్కడుంటేనే ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్ళని వెళ్ళనీ దేవకి. అదేంటత్తయ్య గారు, రాధా మనోహర్లు ఉండడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? అదే దేవకి, వాళ్ళెప్పటినుంచో వెళ్లాలనుకున్న చోటికి వెళ్ళకపోతే మనం బలవంతంగా ఆపినట్లవుతుంది. వాళ్ళ మనసంతా అక్కడే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అయినా అన్ని ఏర్పాట్లు చేసేసామంటున్నారు కదా, వాళ్ళని వెళ్ళని. అయినా ఏదైనా సమస్య వస్తే మన అందరం ఉన్నాం కదా, ఇంకా ఎందుకీ కంగారు? సరే రాధా, త్వరగా ఇంటికి రండి.
కుదిరితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పని చూసుకుని రండి. నేను కూడా మేము వెళ్తున్న పని తొందరగా అవ్వాలని అనుకుంటున్నాను మేడం. మేము వెళ్తున్న పని ఎంత తొందరగా అయితే అంత మంచిది. పనైన వెంటనే తిరిగి వస్తాం. వెళ్ళొస్తాం మేడం. మనోహర్, వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి ఈ రాధా మనోహర్ని బయటికి పంపించాను. ఇక నా మనవరాల్ని ఎండీ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఈ రాధ మాటలు వింటుంటే ఏదో పెద్దగా ప్లాన్ చేసి బయటికి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు బయటకు వెళ్ళి గాయత్రిని వెతుకుతుందా? అలా వెతికితే గాయత్రి సాయంత్రం లోపల దొరుకుతుందా? లేదంటే ఇంకేమైనా ప్లాన్ చేయడానికి బయటకు వెళ్తుందా? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే బుర్ర బొత్తలయ్యేలా ఉంది. వెంటనే ఈ విషయాన్ని భ్రమరాంబ గారికి చెప్పాలి. తనే ఏదో ఒకటి ఆలోచిస్తుంది. అమ్మా, నేను నా రూమ్ లోకి వెళ్తాను. సరేనమ్మా. ఏమండి, లాయర్ గారు వచ్చాక మనం ఆ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. మాధవి, ఏంటత్తయ్య? సాయంత్రం అందరి కోసం ఏదైనా ప్రత్యేకమైన స్వీట్ తయారు చెయ్యి. మన గాయత్రి ఎండీగా సంతకం పెట్టగానే అందరి నోళ్ళు తీపి చెయ్యాలి. అలాగే అత్తయ్య. స్వీట్ కావాలంట. స్వీట్ మీకు స్వీట్ కాదు, ఎలకల మందు పెడతాను. మీ మనవరాల్ని ఎండీని చేసి నన్ను నా కొడుకుని అన్యాయం చేస్తున్నావో ముసల్దానా? హలో సత్య, ఏంటి విశేషాలు? మేడం, మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను మేడం. మనకి బ్యాడ్ న్యూస్లు విని విని చిరాకొస్తుంది. ముందా గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. నన్ను గాయత్రి ఇన్స్టిట్యూట్కి ఎండీని చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు మేడం. ఇంత సడన్ గానా? ఎందుకు? ఏం జరిగింది? గాయత్రిని మన గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కి ఎండీగా నియమించబోతున్నాం. ఎలాగైనా సరే నీలాంటి మోసగాళ్లకు, దుర్మార్గులకు శిక్షలు పడాలి తప్ప పదవులు కట్టపెట్టకూడదు. మా గాయత్రి ఎండీ కాకుండా ఆగిపోవాల్సి వస్తే అది ఏ కారణమైనా సరే దానికి బాధ్యత మాత్రం నీదే. ఇది జరిగింది మేడం. మొత్తానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ని అవ్వబోతున్నాను. మరి ఏదో బ్యాడ్ న్యూస్ అన్నావు? అది మేడం, ఎప్పటిలాగానే ఆ రాధ నన్ను ఎండీని అవ్వనివ్వను, ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని ఆపేస్తాను అని ఛాలెంజ్ చేసింది. అది ఎప్పుడు జరిగేది అంతే కదా. మళ్ళీ ఏం ప్లాన్ చేసింది? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. ఆ రాధా మనోహర్ లేదో అర్జెంట్ వర్క్ ఉంది అంటూ ఎక్కడికో వెళ్లారు. వాళ్ళ దూకుడు చూస్తూ ఉంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు మేడం. ముందు మీకు ఈ విషయం చెప్తే ఏదైనా ఆలోచిస్తారు అని నేనే కాల్ చేశాను మీకు. చూడు సత్య, ఎవరు అడ్డుపడినా ఏం చేసినా నువ్వెండీ అవ్వడం ముఖ్యం. ఖచ్చితంగా అది జరిగి తీరాలి. ఇక ఆ రాధా మనోహర్ల విషయం నాకు వదిలే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. నా కంగారంతా ఆ రాధా మనోహర్లు బయటికి వెళ్లారు అంటే ఏదో ఒకటి చేస్తారు మేడం. నేను చెప్తున్నాక సత్య, మన ప్రతి పనిలోనూ అడ్డుపడుతున్న రాధా మనోహర్లు బయటికి వెళ్లిన వాళ్ళు సరాసరి పైకి పంపించే ఏర్పాట్లు చేస్తాను. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి నీ ముందున్న అవకాశాన్ని దూరం చేసుకోకు. అర్థమవుతుందా? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. నీ ఫోకస్ మొత్తం నువ్వు ఎండీ అవ్వడం మీదే పెట్టు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు. ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తూ ఉండు. అలాగే మేడం. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ మా ఎండీ గారికి. థ్యాంక్ యూ మేడం. ఇంత హడావిడిగా రాధా మనోహర్లు ఎక్కడికి వెళ్ళుంటారు? మళ్ళీ దేనికోసం వెతుకుతున్నారు? ముందు వీళ్ళెక్కడున్నారో కనుక్కోవాలి.
రాధా, ఇదే ఆ ఇల్లు. పద. పద. ఎవరు మీరు? ఏం కావాలి? సార్, మేము మంగళగిరి నుంచి వస్తున్నాం. మీరు వెంకటేశ్వరరావు గారే కదా? నా పేరు వెంకటేశ్వరరావు కాదండి, నా పేరు ప్రసాదరావు. వెంకటేశ్వరరావు అని ఈ అడ్రస్ ఉంది సార్. నిజమేనండి, అడ్రస్ ఇదే, కానీ నా పేరు వెంకటేశ్వరరావు కాదు. అది ఈ ఇల్లమ్మిన వ్యక్తి పేరు. మేము అతని దగ్గర ఇల్లు కొన్నాం. పోనీ మీకు ఇల్లు అమ్మిన వ్యక్తి ఎక్కడుంటారో తెలుసా అండి? తెలిస్తే కాస్త అడ్రస్ చెప్తారా? లేదండి, ఆ వ్యక్తి ఇల్లు అమ్మిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదు. ఏమైపోయారో కూడా తెలీదు. మళ్ళీ మాకెక్కడ కనపడలేదు. ఓకే, థ్యాంక్స్. ఏంటి మనోహర్ ఇలా జరిగింది? ఎంతో నమ్మకంతో ఇక్కడ గాయత్రి గురించి తెలుసుకోవచ్చని వస్తే అసలు అడ్రస్ లో ఉన్న వ్యక్తి మనకు కలవకపోవడం ఏంటి? అవతల చూస్తే ఒక దొంగని, ఒక మోసగత్తని, ఒక అబద్ధాన్ని ఎంటీని చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు గనక నిజమైన గాయత్రిని కనిపెట్టలేకపోతే ఆ తర్వాత మనమేమీ చేయలేం. ఆ సత్యాన్ని ఆపాలి అంటే ఈ నిజమైన గాయత్రిని కనిపెట్టాలి. రాధా, నువ్వేం టెన్షన్ పడకు. మనం ఎలాగైనా ఈ వెంకటేశ్వరరావుని కనిపెడతాం. గాయత్రిని వెతికి పట్టుకుందాం. కానీ ఎలా మనోహర్? అసలు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో తెలీదు. మనం ఎలా అతన్ని కనిపెట్టగలం? రాధా, నువ్వు టెన్షన్ పడకు. పద, మనం వెతుకుదాం. పోనీరా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకి చాలా హాయిగా ఉంది. భ్రమరాంబ గారు ఆ రాధా మనోహర్ల సంగతి చూసుకుంటారు. ఈలోపు నాకు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలన్నీ అప్పచెప్తారు. అంతా అనుకున్నట్టు హ్యాపీగా జరుగుతుంది. నానమ్మా. గాయత్రి, ఏంటే, ఏమైందే? అయ్యో, చాలా థ్యాంక్స్ నానమ్మా. నేను ఇలా కోరుకోగానే అమ్మా నాన్నలతో మాట్లాడి అవార్డు అందుకోవడంతో పాటు నన్ను ఎండీని కూడా చేస్తున్నారు. ఇదంతా నీ వల్లే నానమ్మా, నా బంగారు నానమ్మ. నా మనవరాలు ఆనందంగా ఉండడానికి నేనేమైనా చేస్తాను గాయత్రి. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ చలాకీగా సంతోషంగా నా ముందుంటే చాలు. నాకు ఆనందంగా ఉన్నమాట నిజమే నానమ్మా, కానీ ఎండీ పదవి వల్ల నాకు మరింత బాధ్యత పెరిగింది. నేను ఆ బాధ్యత నిర్వహించడం అంటే చాలా కష్టతరమైన కత్తి మీద సామని నాకు తెలుసు. కానీ నేను అవార్డు అందుకోవడానికి అది చాలా ముఖ్యమన్నారు కదా, అందుకే నాకు తప్పడం లేదు. అంతేగాని నాకు ఈ పదవులు బాధ్యతలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నానమ్మా.
అత్తయ్య గారు, మన గాయత్రికి ఈ బాధ్యత తీసుకోవటం చాలా కష్టంగా ఉన్నట్టుంది. మరీ అంత కష్టపెడతారెందుకు? ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతలు ఎందుకు? ఆలోచించండి అత్తయ్య. ఇదేంటి పిన్ని ఇలా ఇరికిస్తుంది? ఏదో పదవులు నాకు ఇంట్రెస్ట్ లేదు అని బిల్డప్ ఇద్దాం అనుకుంటే మొత్తం కంపు కంపు చేసేలా ఉంది. అయ్యో పిన్ని, నేనలా కష్టమని అనడం లేదు. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా సంతోషంగా మనస్ఫూర్తిగా చెయ్యాలి. దానికి చాలా ఓపిక కావాలి అంటున్నాను. అయినా నేను దేవకి వాసుదేవుల కూతుర్ని. నాకు ఎలాంటి ఛాలెంజ్లున్నా వాటన్నింటినీ అధిగమించుతాను. నానమ్మ, నేను ఎండీనయ్యి అవార్డు అందుకున్న మరుక్షణం అందరికీ నేనే ఈ ఇంటి వారసురాలని తెలిసిపోతుంది. అప్పుడు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే నేను కూడా అమ్మా నాన్నలాగా బాగా కష్టపడి నీకు, అమ్మా నాన్నలకి, మన గాయత్రి ఇన్స్టిట్యూషన్ పేరు ప్రఖ్యాతల్ని మరింత పెరిగేలా కష్టపడతాను. సార్, అది మాదే. ఈ స్లిప్లో ఉన్న వెంకటేశ్వరరావుని కలవడానికి వచ్చారా? అతను మీకేమైనా తెలుసా? తెలిస్తే కొంచెం చెప్పండి సార్. చెప్తాను గాని అతనితో మీకేంటి పని? అతను మీకు తెలుసా? తెలిస్తే అతను ఎక్కడ ఉంటాడో చెప్పండి. నేనేనండి వెంకటేశ్వరరావుని.